ఆకాశంలో చందమామ, గ్రహాలు, ధూమకేతువులు అన్నీ దాటితే ఒక చిన్న నక్షత్రం ఉండేది. దాని పేరే లూమా. అయితే అది ఎవ్వరికీ తెలీదు, ఎందుకంటే అది మెరియేది కాదు. గెలాక్సీలు, రంగుల నైద్యాలు, చివర్లో ఒక చిన్న మసక నక్షత్రం కూడా ఉంటుంది. అయితే లూమా, నేను కూడా మెరవాలనుకుంటున్నా, కానీ ఎందుకు కాదు? పెద్ద నక్షత్రం అంటుంది, గట్టిగా ప్రయత్నించు, వెలిగిపో. లూమా చాలా ప్రయత్నించింది గట్టిగా మెరవడానికి, కానీ ఏమీ కాలేదు. శరీరం ఒత్తుకుంటూ మసకగా పొగ రావడము జరుగుతుంది. అయితే ధూమకేతువు, ఓ చిన్న నక్షత్రం, నీవు వాళ్ళలా మెరవాలని ప్రయత్నించకు, నీలా వెలిగిపో అని అంటుంది. అలా ఆ ధూమకేతువు తన కాంతిలోని చిన్న భాగాన్ని లూమాకు అందించాడు. అయితే లూమా పెద్ద నక్షత్రం కాలేదు, కానీ తన ప్రత్యేకమైన వెలుగును పొందింది. అయితే లూమా, ఇది నా కాంతి అని అంటుంది. లూమా పింక్ అండ్ బ్లూ సాఫ్ట్ గ్లోతో మెరవడం అయింది. అయితే ఇతర నక్షత్రాలన్నీ చూస్తూ ఉంటాయి. సో పిల్లలు, ఈ కథ యొక్క నీతి ఏంటంటే, ప్రతి వారి వెలుగు ఒకేలాగా ఉండదు. నీ వెలుగు నీదే, అదే నీ మాయ. సో పిల్లలు, ప్రతి వారి వెలుగు ఒకేలాగా ఉండదు. నీ వెలుగు నీదే, అదే నీ మాయ.